సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. వేసవికాలం రాబోతోంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని చల్లబరిచి స్వాంతన చేకూర్చే పుచ్చకాయ గురించి తెలుసుకుందాం. రైతులు ఈ పుచ్చ పంటను ఏ విధంగా పండిస్తారు, సాగు పద్ధతులు ఎలా ఉంటాయి, దీంట్లో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి మొదలైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పుచ్చకాయ ప్రధానంగా నీరు ఎక్కువగా ఉంటుంది. వేసవి తాపాన్ని నుంచి మనల్ని రక్షించడానికి ఈ పుచ్చకాయ ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా రైతులు ఈ సీజన్లో ఈ పుచ్చ పంటను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇది 75 రోజులలో కోతకి వస్తాయి పుచ్చకాయలు. ఇక్కడ రైతుని అడిగితే పుచ్చకాయ పండింది ఇంక కొయ్యొచ్చు అని ఎలా తెలుసు అని అడిగితే, పిందె వేసిన రోజు నుంచి 75వ రోజు అంటే 75 డేస్కి అవి పక్వానికి వస్తాయి, ఇంకా కోయచ్చు అని చెప్పుకొచ్చారు. ఒక ఎకరాకి సుమారుగా 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బాగా పంట చేతికి వస్తే 10 టన్నుల వరకు పుచ్చకాయలు దిగుమతి అవుతాయట. కనీసం 1 టన్ను 10,000 రూపాయలకి విక్రయించగలిగితే తమకు లాభాలు ఉంటాయని రైతులు చెప్పడం జరిగింది. బిడ్డలాగా చూసుకుంటేనే వ్యవసాయం, కానీ ఇక్కడ వేసి ఇంటికి పోతే ఇంటికి 4 రోజులు కూకుంటే వ్యవసాయం కాదు. కానీ వ్యవసాయం అంటే వరి కన్నా ఎక్కువ కష్టం. దీన్ని వరికి 20,000 పెట్టాలి. ఇది 30,000 పెట్టినా కూడా వస్తో రాదని కూడా తెలియదు. ఇది ఒక గాలి అవ్వాలన్నమాట, ఒక జత ఉండాలన్నమాట. జత ఉండి అతి రూపంగా కష్టపడి వ్యవసాయం చేసుకుంటే 10 రూపాయలు ఖర్చు వస్తాయని మనం ఆగేస్తాం. కానీ మనం జాగ్రత్త చేసుకుని తీగలు తిప్పుకోవాలా, పిందెలు తిప్పుకోవాలా, నీళ్ళు పెట్టాలా అని 25 రోజులు నీళ్ళు పెట్టాలన్నమాట. 25 రోజులు నీళ్ళు పెట్టుకుంటేనే ఇది వ్యవసాయం. ఆకు ఎండాల, ఆకు వాడమాకు ఎండాల, ఆకు వాడమాకు ఎండిన తర్వాత నీళ్ళు పెట్టాలి. ఎరువు వేసుకుంటే అంత ప్రతి ఆకు బలంగా వస్తుంది. ఆకు బలంగా వచ్చినప్పుడు నీకు వ్యవసాయం బాగా తృప్తిగా ఉంటుంది. ఎకరాకు వచ్చి సుమారు 10 టన్ను తీసుకోవచ్చు, 10 టన్ను తీసుకోవచ్చు. కానీ మార్కెట్టు మనకు చెప్పలేము. ఇప్పుడు 17,000 ఉంటాయి, తర్వాత వచ్చిన 10 ఉంటాయి, తర్వాత వచ్చిన 3 ఉంటాయి, తర్వాత 4 వస్తాయి. మీకు ఎంత రేటు ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు సుమారు వచ్చేరేకి 10,000 ఉంటే నాకు గిట్టుబాటు అవుతుంది. టన్నుకి 10,000 ఉంటే రైతుకి ఒక ఎకరాకి బాగా వస్తే ఎన్ని టన్నులు వస్తుంది? ఎకరాకి వచ్చి పట్టాలి, ఒక ఎకరా మంది పట్టాలి వస్తుంది. ఎకరా పట్టాలి తీస్తుంది. ఇది మొత్తం ఎంతకాలం అయిపోతుంది? ఎన్ని నెలల్లో పూర్తి అయిపోతుంది? ఇంకో 75 రోజులు కోత వచ్చేస్తుంది. 75 రోజులకి కోత కటింగ్ అయిపోతుంది. కానీ అతి జాగ్రత్తగా బిడ్డ మా చూసుకోవాలి. ఇది ఏమంటే ఒక విషయం, తెగులు అనేది ఇప్పుడు దానికి కాకుండా దీనికి వేస్తాం. ఇదిగో చూడు, ఇదే తెగులు అన్నమాట. దానికి పోకుండా దీనికి వచ్చేస్తుంది. తెగులు అనేది దానికి పోకూడదు. దానికి పోకుండా ఇది సెట్ వేసుకుంటే తెగులు దీనికి రాకుండా ఇవి వేస్తారు. తీపి అన్నమాట. దానికన్నా తీపి వస్తుంది, దీనికి వస్తుంది పురుక్కి తీపు. అలాంటి తెగులు చూడు వచ్చేస్తుంది. తెగులు చూడు ఇలాగే తీపు ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వీటికి రాకుండా దీనికి వచ్చేస్తుంది. దానికి అలాగే స్పేస్ చేసుకోవాలన్నమాట. కానీ ఇది కంట్రోల్ అవద్ది, దానికి పోకుండా ఎప్పుడు దీనికి వచ్చేస్తుంది. ఇవేం మొక్కజొన్న వస్తే కంకులు వస్తాయి, లేదా వీటికి రక్షణగా ఉంటాయి. దాని ఆపోజిట్ ఆరాయించుకుంటాను అనమాట. ఇది ఆరాయించుకుంటాను, దానికి పోకుండా ఆరాయించుకునే చెట్టు అన్నమాట ఇది మొక్కజొన్న కాయకి. కానీ తెగులు చూడు, ఇలాంటి తెగులు దాన్ని పోకుండా దీనికి ఆహ్వానించుకుంటుంది. కానీ ఒక విషయం, ఫీడు మందులు అమ్మే వాళ్ళు కూడా ఒక జాగ్రత్తగా చేసుకొని మాకు 1 రూపాయి తగ్గి కానీ ఇస్తున్నారు. కొంత ఉన్న వాళ్ళకి, అంటే చదువుకున్న వాళ్ళకి వస్తానికి డైరెక్షన్ అయిపోతుంది. చదువులేని వాళ్ళు పార తీసుకుని 9,000 మాసానికి ఇక్కడికి వచ్చేది ఆడ ఏం లేకపోయి ఆడ ఈ కాగితా అది కాగితా ఈ కాగితాలు ఏ కాగితం ఏమన్నా వాళ్ళు కాగితం మన ఏం తీసుకెస్తాము. ఇలాంటి కష్టపడతా ఉన్నాం. నా రోజు కష్టపడే వాళ్ళు కానీ
మాకు రూపాయి విలేజ్ గ్యాస్ ఎకరాకి లీజ్ ఎంత ఇవ్వాలి మీరు ఓనర్కి? 20,000 అయిపోతుంది సార్. ఒకసారి 20,000 ఎకరా 20 లెక్కలు కట్టాలా, మళ్ళీ చూసుకునే పిండి చూసుకోవాలా, మళ్ళీ ముక్కలు చూసుకోవాలా, వేసే వాళ్ళకి చూసుకోవాలా, చూసుకునే మాకు అన్ని పోయినకి దబరా నిండా దబరా నిండా వండి పెడతామని చూస్తే లేకపోతే అడుక్కడ వచ్చేస్తుంది. లాస్ట్కి వచ్చారు మా పరిస్థితి ఇలా అయిపోయింది. అందులో పిండిని పెట్టి చూస్తే అలా అయిపోతుంది. ఈ పిండి వల్ల మాకు ఇబ్బంది పడిపోతుంది సార్. పిండి అంటే ఏంది? ఎరువా? ఎరువు. ఆ ఎరువు వల్ల ఇబ్బంది అయిపోతాం. ఎరువు అంత అంటే దొరకడం లేదా? రేట్ ఎక్కువ? 19,500 1,950 రూపాయలు పైపోతున్నాం కట్ట. ఎన్ని కట్టలు వేయాలి అట్లా? ఎలా అంటే 4 కట్టలు వేయాలి. దీనికి కూడా పుచ్చుకోవడం కాయ 75 రోజులు సార్. ఈ కాయ చూసుకుంటే 75 రోజులు మనకి కాయ పైనుంచి పండాలంటే మన టైం అంటే టైం 70 రోజులకి కాయ పండిపో ఉంటుంది. 70 రోజులు ఒకేసారి కోత కోసేయాలంటే నిలబెట్టుకుంటే ఆగదు. ఈ సరుకు ఆగదు. ఏమంటే ఒకసారి కోత, ఒకసారి తీసుకుంటే ఎంతైనా మనకి ఇచ్చేసింది. అంతే ఆడకొచ్చాక మనం అల్లకొల్ల అయిపోతున్నాం. ఏమంటే రైతులు ఇది ఒకసారి అదే స్టాక్ పెట్టుకుంటే సాకుండే సరుకు అది.